కార్తీక మాసం మొదలైందంటే శ్రీ అయ్యప్ప స్వామి మాలాధారణ జరుగుతుంటుంది. అలాంటి మాలాధారణ కార్యక్రమంలో భాగంగా ప్రస్తుతం మనం నర్సంపేటలో ఉన్నటువంటి శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి ఆలయంలో ఉన్నాము. ఇక్కడ జరిగేటువంటి నిత్య కైంకర్యాలు కానీ, అయ్యప్ప స్వామి పడిపూజలు కానీ, లేకపోతే అయ్యప్ప స్వామికి ఉన్నటువంటి విశేషత కానీ, ఇక్కడ ఉన్నటువంటి టెంపుల్ విశేషాలు అడిగేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఆలయ కమిటీ చైర్మన్ గారు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఈ యొక్క 24వ మండల పూజా మహోత్సవం అత్యంత వైభవంగా మీరు జరపబోతున్నారు. ఈ యొక్క ఆలయం ప్రారంభించినప్పటి నుండి ఇప్పటి వరకు జరిగినటువంటి, అంటే ఆలయ ప్రారంభం ఏ సంవత్సరంలో జరిగింది, దానికి గల కారణం కూడా వివరిస్తారా? స్వామి శరణం, అయ్యప్ప శరణం. స్వామియే శరణమయ్యప్ప. నర్సంపేట శ్రీధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయం. ముఖ్యంగా ఈ దేవాలయం 1994 సంవత్సరంలో కీర్తిశేషులు వ్యవస్థాపక చైర్మన్ సింగిరికొండ రామాంజనేయులు గారు ఇక్కడ ఉన్నటువంటి అయ్యప్ప భక్తులు, ముఖ్యమైనటువంటి వ్యాపారస్తులు, సంఘంలో ఉన్నటువంటి పెద్ద మనుషులందరినీ కూడా కలుపుకొని దేవాలయం ఇక్కడ ప్రతిష్ట చేయాలనేటువంటి ఆలోచన చేయడం జరిగింది. వాస్తవం మీరు అడిగిన మంచి ప్రశ్న. ఎందుకు ఇక్కడ ఆలయాన్ని మనం ఏర్పాటు చేసాం అనే కాన్సెప్ట్ చూసినట్టయితే, కీర్తిశేషులు సింగిరికొండ రామాంజనేయులు గారు శబరి యాత్ర చేసినటువంటి సందర్భంలో అక్కడ మహిళలకు ప్రవేశం లేదు ఆలయంలో. ఈ రోజుల్లో కానీ ఆ రోజుల్లో కానీ ఇంటిని శుభ్రపరిచి ఇంటిని మొత్తం కూడా అలంకరణ చేసుకొని అయ్యప్ప స్వామిని ఆరాధించే క్రమంలో ఆడపడుచులందరూ కూడా ఎంతో భక్తిభావంతో ఆరాధన చేస్తున్నటువంటి సందర్భంలో మరి వారికి శబరి యాత్ర చేసే యోగ్యత లేదు. కాబట్టి ఆ శబరిమల ఎలా ఉంటుంది, దాన్ని మనం చూపించాలి అనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ఈ యొక్క శబరిమలలో ఉన్నటువంటి విధంగా దేవాలయాన్ని మన పట్టణంలో ఎందుకు కట్టకూడదు అనే ఒక దృఢ సంకల్పం చేసి ఇక్కడ ఉన్నటువంటి అయ్యప్ప భక్తులందరితో కూడా చర్చించి ఈ దేవాలయాన్ని నిర్మించడానికి అంకురార్పణ చేయడం జరిగింది. అంటే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చూస్తే నర్సంపేటలో ఉన్నటువంటి శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామికి ఒక ప్రత్యేకమైనటువంటి ఉంది. అంటే ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమాలు పంబారట్టు కానీ, లేకపోతే మండల పూజలు కానీ చాలా ఘనంగా నిర్వహిస్తారని ఒక ప్రసిద్ధి ఉంది. అంటే అంత ఎత్తున ఘనంగా నిర్వహించేందుకు ఇక్కడ సహకారం ఉందా, లేకపోతే సొంతంగా ఏమైనా ట్రస్ట్కి ఏర్పాటు చేసి ఉండాలి? ముఖ్యంగా ఏంటంటే నర్సంపేటలో అయ్యప్ప స్వామి భక్తులకు, దాతలకు, దాతృత్వం ఉన్నటువంటి భక్తులకు, వ్యాపారస్తులకు కానీ, ఉద్యోగస్తులకు కానీ కొదువ లేదు. మంచి మనసున్న మహారాజులు నర్సంపేట అయ్యప్ప స్వామి భక్తులు. కాబట్టి వారి యొక్క సంకల్పం, నర్సంపేట అయ్యప్ప స్వామి ఆలయం అంటే కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారమైనటువంటి నర్సంపేట అయ్యప్ప స్వామి అంటే ఇష్టపడిన వారు ఎవరు ఉండరు. ముఖ్యంగా ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమ కైంకర్యం అంతా కూడా శబరిమలలో తాంత్రికవేత్తలు, తాంత్రిక శాస్త్రంలో నిష్ణాతులైనటువంటి పండితులు ఎట్లయితే దేవాలయాన్ని నిర్వహిస్తారో అదే పద్ధతిలో ఇక్కడ దేవాలయాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క ఆలయ అర్చకులంతా కూడా వేద పాండిత్యంలో నిష్ణాతులైనటువంటి వారు. అంతేకాకుండా ఎందరెందరో మహానుభావులు అన్నట్టు ఇక్కడ జరిగేటువంటి పూజా కార్యక్రమాలన్నిటికీ కూడా ఈ తాంత్రిక శాస్త్రంలో నిష్ణాతులైనటువంటి వాళ్ళందరినీ కూడా ఆహ్వానించుకొని వారి సూచనలు, సలహాలు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడికి వచ్చే వాళ్ళ పెద్దవాళ్ళలో చూసినప్పుడు క్రమశిక్షణ అనేది అలవాటు ఎట్లా అయిందంటే, ఇక్కడ ప్రధానంగా వెంకటేష్ శర్మ అనేటువంటి గురుస్వామి బ్రాహ్మణోత్తములలో పెద్దగా అయ్యప్ప స్వామి అంటే భక్తులైనటువంటి వాడు మొదట అర్చకుడిగా చేరి ఈ శబరిమల టైం టేబుల్ని ఏ విధంగా ఉంచాలో తెలియజేయడం జరిగింది. మరి వారు ఒక్కరే కాదు, వారితో పాటు చక్రవర్తుల పురుషోత్తమాచార్యులు గూడెంగుట్టలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉండి ఆ సత్యనారాయణ స్వామి టెంపుల్ను అక్కడ ఉన్నటువంటి ఆదిలాబాద్ డిస్టిక్లో నిర్వహిస్తున్నటువంటి వారు. అదేవిధంగా పద్మనాభన్ నంబూద్రి కేరళ నుంచి వచ్చి నందిగామలో ఒక దేవాలయంలో నడుపుతూ ఈ యొక్క తాంత్రిక శాస్త్రంలో పండితులైనటువంటి వారు. మరి వారొక్కరే కాదు, ఇంకా ఇక్కడ ఉన్నటువంటి దేవాలయ సంబంధించిన అర్చకులందరూ, జిల్లాలో ఉన్నటువంటి ప్రముఖులందరి సూచనలు, సలహాలు, వారి ఆలోచనలు కూడా తీసుకోవడం జరిగింది. భద్రకాళి గుడిలో శేషు అయ్య గారు, రామకృష్ణ అయ్య గారు ముఖ్యంగా దేవాలయం ప్రారంభించినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అయినవోలు కృష్ణమూర్తి గారు, బాబా శర్మ గారు,
రామకృష్ణాచార్యులు, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది ఈ దేవాలయానికి వచ్చి పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది.